We won. We won. We won. We won. జిందాబాద్ జేఏసీ. మన జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మనం ఈ రోజు మేడ్చల్ అండ్ సికింద్రాబాద్ సర్కిల్స్ ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్ష 3వ రోజున చేస్తా ఉన్నాము. ఈ నిరాహార దీక్షలో ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 50 సెంటర్లలో జరుగుతూ ఉన్నాయి. ట్రాన్స్కో ఆఫీసుల దగ్గర జరుగుతూ ఉన్నాయి, జెన్కో ఆఫీసుల దగ్గర జరుగుతూ ఉన్నాయి. జెన్కోలు అయితే పెద్ద మొత్తంలో జరుగుతున్నాయి. కేటీపీఎస్, కేటీపీపీ, నాగార్జున సాగర్, జోరాల, ఆర్డీఎస్ ఇట్లా అనేక చోట్ల పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. సర్కిల్ ఆఫీసుల ముందు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి అనేదే మనకు వస్తున్నటువంటి రిపోర్ట్. 3వ రోజుని ఈ రోజు కూడా చూస్తే ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేసినటువంటి పరిస్థితి ఉన్నారు. ప్రధానంగా కార్మికుల్లో ఈ నిరాహార దీక్షల ద్వారా ప్రభుత్వానికి మనకు ఒక సందేశం పంపించాలి. ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్ యాజమాన్యాలకు ఒక సందేశం పంపించాలి. ఆ సందేశమే మనకి కన్వర్షన్ సందేశం అనేది కార్మికుల్లో రోజు రోజుకి బాగా పట్టుదల పెరుగుతూ ఉంది. ఆ పట్టుదలలో భాగంగానే రోజు రోజుకి మన స్ట్రెంత్ పెరుగుతూ ఉంది. ఇంకా కొంతమంది బయటికి రావాల్సింది అవసరం కూడా ఉంది. ఎందుకంటే కార్మికులు రావడానికి సిద్ధంగా ఉన్నా కొన్ని సంఘాల నాయకులు ఇంకా కొన్ని అబ్జెక్షన్స్ అడ్డుపడితే పరిస్థితి ఉన్నది. మేము అటువంటి నాయకులకి అందరికీ చెప్పదలుచుకున్నదే, మీరందరూ కూడా మా జేఏసీ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు తెలపండి. మేము చేస్తున్నటువంటి పోరాటంలో ప్రత్యక్షంగా భాగస్వాములు కాలేకపోయినా ఇండైరెక్ట్ గానైనా ఈ జేఏసీకి మద్దతు తెలపండి. 20,000 మంది కార్మికులని కన్వర్షన్ ఇవ్వడం అంటేనే మన సంస్థలో రెగ్యులర్ ఉద్యోగుల యొక్క సంఖ్య పెరుగుద్ది. పెరగడం ద్వారా రేపు మన పిఆర్సీ గాని యాజమాన్యం మీద పోరాటం చేయడానికి కానీ, లేదు నిజంగా మన జీపీఎఫ్ కావాలని అడుగుతా ఉన్నాం. జీపీఎఫ్ కోసం కూడా పోరాటం చేయాలంటే సుమారు 50,000 మంది ఒకేసారి పోరాటంలోకి వెళ్తే ఆ బలమైనటువంటి శక్తిగా ఉంటాం. దానికోసమైనా మీరు ఈ ఆర్టిజన్స్ పోరాటానికి సంఘీభావం చెప్పాలి. వస్తున్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి కార్మికులను కూడా ఈ పోరాటంలో పాల్గొనేటట్టు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రాన్స్కో యాజమాన్యానికి కూడా చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాము. ఈ 20,000 మందిని కన్వర్షన్ చేయడం వలన ప్రభుత్వం మీద గాని, డిపార్ట్మెంట్ మీద గాని పెద్దగా ఆర్థిక భారం పడదు. ఎందుకు చెప్తున్నామనంటే ఇప్పటికే వీళ్ళు తీసుకున్నటువంటి జీతాలు మేము అడుగుతున్నటువంటి పోస్టులు కన్వర్షన్ ఇచ్చినా కూడా పెద్దగా తేడా ఉండదు. వాళ్ళకి ఇచ్చే బేసిక్లు కానీ, డిఏలు కానీ. ఇకపోతే కావాల్సింది ఏంటంటే ఒకే సంస్థలో ఒకే రూల్ కావాలనేది మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒకే సంస్థలో ఒకే రూల్ కావాలని అంటున్నామంటే ఆర్టిజన్స్ అనగానే ప్రతి ఒక్కడికే లోకుగా అయిపోయింది. ప్రతిసారి నువ్వు ఆర్టిజన్స్ అని పదే పదే మనల్ని అనడంతో మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఆఫీస్కి వచ్చినా కూడా ఆ పదాలు వినేసరికి మనలో ఒక రకమైనటువంటి నైరాశ్యం వస్తుంది. ఏంటి నేను ఇంత సేవ చేస్తున్నా డిపార్ట్మెంట్ కి, కనీసం నన్ను మనిషిగా చూడటం లేదు, ఉద్యోగంగా చూడటం లేదనే పద్ధతిలో చాలా ఎక్కువ మంది చోట్ల కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా మహిళల పట్ల కొంతమంది చాలా రకరకాల లీనినెస్ గా మీరేంటి, ఆడవాళ్ళు ఏంటి, మాకు చెప్పేది ఏంటి అనే పరిస్థితిలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనందరం కూడా ఒక సంస్థలో ఉద్యోగులమి, ఒక సమస్య కోసం పనిచేస్తా ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకు సేవ చేయడం కోసం ఈ డిపార్ట్మెంట్ కి వచ్చాము. దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా రకరకాల పద్ధతుల్లో మాట్లాడడం అనేది సరైనటువంటి కాదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు ఆర్థిక భారం బ్యానర్ మీద కూడా పెట్టారు. ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడకుండానే కన్వర్షన్ చేయొచ్చు అనేది. కన్వర్షన్ చేయడం వల్ల ఏమైతుందంటే రిటైర్మెంట్ అయినప్పుడు మంచి బెనిఫిట్స్ వస్తాయి. అట్లా ఇప్పుడు ఆర్టిజన్ గా రిటైర్మెంట్ అయినటువంటి చాలా మందిని చూసాను నేను. ఇప్పటికే వాళ్ళు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కాంట్రాక్ట్ వర్కర్ నుంచి ఆర్టిజన్స్ గా పదవి విరమణ చేస్తే ఇంటికి పోయేసరికి 50,000 60,000 పట్టుకుని పోతా ఉన్నారు. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు ఉంటాయి, పిల్లల పెళ్లిళ్ళు ఉంటాయి, చదువులు ఉంటాయి. వాళ్ళందరికీ ఆ ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఉంటది. పెన్షన్ కూడా 2,000 2,500 కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు ఈపీఎఫ్ నుంచి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చివరి దశలోనూ గౌరవప్రదమైనటువంటి అమౌంట్ తో ఇంటికి వెళ్ళాలి.
గౌరవప్రదంగా ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయిన ఒక మంచి పేరుతో ఇంటికి వెళ్ళాలనేది మేము కూడా కోరుకుంటా ఉన్నాము. అటువంటి పరిస్థితులు చేయాలనంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ముఖ్యంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి ఈ మోసపూరితమైనటువంటి స్టాండింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ ఆర్డర్ ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లాగే భట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేశారు, రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. వాళ్ళ పాదయాత్ర చేస్తున్నప్పుడు మన జేఏసీ ఏర్పడకపోయినా మన ఆర్టిజన్ కార్మికులు లేదా సిఐటి యూనియన్ గా కూడా అనేక చోట్ల మెమోరాండాలు ఇచ్చాం. మాకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రకంగా అన్యాయం చేసింది, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే మాకు కన్వర్షన్ అనేది ఇవ్వండి అని చాలా స్పష్టంగా అడిగినప్పుడు భట్టి విక్రమార్క గారిని రేవంత్ రెడ్డి గారిని కానీ మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, ఖచ్చితంగా మీ సమస్య ఏదైతే మేము ఫుల్ఫిల్ చేస్తామని ఆ రోజున హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది, 13 నెలలు అయింది, కానీ మన కోసం ఇంతవరకు చర్చ జరగడం లేదనేది తెలిసింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. బహుశా రేపు ఎల్లుండి దావోస్ నుంచి ముఖ్యమంత్రి గారు ఇండియాకు వస్తారు. ఇండియాకు వచ్చిన వెంటనే మన ఆర్టిజన్స్ నిరాహార దీక్షలు ఈ సంగతులన్నీ కూడా విజిలెన్స్ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు చెప్తారు. చెప్పిన వెంటనే మన జేఏసీని మేనేజ్మెంట్ పిలుస్తారా, బట్టి విక్రమార్క గారు పిలుస్తారా, పిలిచే రకంగా చర్చలు జరపాలి. ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్ కానీ. మేము చెప్పిన దానికి భిన్నంగా ఉంటే కనుక చర్చలు జరపవచ్చు. ఏమైనా ఖచ్చితంగా కన్వర్షన్ సాధించడమే మన ఏకైక లక్ష్యంగా ఈ జేఏసీ ఏర్పడింది. ఈ జేఏసీని అడ్డుకోవడానికి అనేక మంది ప్రయత్నం చేస్తామన్నారు. ఎంత మంది అడ్డుకున్నా జేఏసీ అనేది ముందుకు పోతుంది, కన్వర్షన్ అనేది సాధించి తీర్థం అనేది కూడా ఈ నిరాహార సందర్భంగా మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వానికి కానీ చెప్పదలుచుకున్నాం. ఈ రోజు రేపు ఎల్లుండితో ఈ నిరాహార దీక్షలు అయిపోతాయి. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు బస్సు యాత్ర పెట్టాము. దాని పేరు కన్వర్షన్ యాత్ర అని పెట్టాము. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక మీద, ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక మీద తిరుక్కుంటూ హైదరాబాద్కు వస్తాం. హైదరాబాద్కు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో కూడా సందేశం ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి 20వ తారీఖున చెలో విద్యుత్ సౌదా కార్యక్రమం పెట్టాం. చెలో విద్యుత్ సౌదా కార్యక్రమం అంటే కొంతమంది కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. లక్ష్మీపతి లాంటి వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ చెలో విద్యుత్ సౌదా ఎట్లా ఉంటది అనేది. ఒక్క విధంగా చెప్పాలంటే హైదరాబాద్ నడి బొడ్డులో ఖైరతాబాద్ చౌరస్తాలో మనం చెలో విద్యుత్ సౌదా పెడితే హైదరాబాద్ మొత్తం స్తంభించిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 20,000 మందిని ఆ రోజుని హైదరాబాద్ కు పిలుస్తున్నాం. ఆ పరిస్థితికి పోకుండానే ప్రభుత్వం ట్రాన్స్ యాజమాన్యం జాగ్రత్త పడాలని చెప్పేసి కూడా మేము చెప్పదలుచుకున్నాం. అంతేకాదు రాబోయే రోజుల్లో వేసవికాలం వస్తా ఉంది. ఇప్పటికే ఎండలు బాగా పెరిగినాయి. రాబోయే రోజుల్లో వేసవి కాలంలో మన తెలంగాణకి సుమారుగా 16,500 మెగావాట్లు సప్లై కావాలి మనకి. ఇప్పటికే 12,000, 13,000 మెగావాట్ల సప్లై ఉంది. ఎండలు పెరుగుతూ ఉంటే సప్లై ఎక్కువ కావాల్సి వస్తుంది. కానీ జెన్కోలోను కేటీపీఎస్ కానీ, కేటీపీపీలో కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ ఇక్కడ చూస్తా ఉంటే అత్యంత కీలకమైనటువంటి ప్రాంతాల్లో మన ఆర్టిజన్సే ఉన్నారు. కరెంట్ 1 మెగావాట్ బయటకు వచ్చే దగ్గర ప్రతి చోట మన ఆర్టిజన్స్ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం కనుక మొండిగా ఉండి, ట్రాన్స్కో, డిస్కామ్ యాజమాన్యాలు, జెన్కో యాజమాన్యం మొండిగా ఉండి మన సమస్యను కనుక పక్కదారి పట్టించినట్లయితే అవసరమైతే సమ్మెలోకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండాలని కూడా ప్రతి చోట, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి టెంట్లోను, ప్రతి సర్కిల్లోనూ కూడా చెప్తా వస్తున్నాం. మీరందరూ కూడా ఇప్పుడే ప్రిపేర్ కావాలి. చెలో విద్యుత్ సౌదా జయప్రదం చేయాలి. అవసరమైతే రేపు సమ్మె నోటీస్ ఇచ్చే సమ్మెలోకి రావడానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని ఇంతకు ముందు ఒక నాయకుడు చేసినట్టు ఒంటరి పోరాటం చేసే పరిస్థితి కాదు మనది. మన జేఏసీలో 8 సంఘాలు ఉన్నాయి. ఇతర ట్రేడ్ యూనియన్స్ కలుపుకుంటాం. సిఐటియు, ఏఐటిసి, ఐఎన్టీయూసి, హెచ్ఎంఎస్, బిఎంఎస్ ఇట్లాంటి సంఘాలు కూడా కలిపి వస్తానంటున్నారు. వాళ్ళని కూడా కలుపుకుంటాం. మహిళా సంఘాలు కూడా కలిసి వస్తానంటున్నారు. వాళ్ళని కూడా కలుపుకుంటాం. రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు కలిసి వస్తానంటున్నారు. వాళ్ళని కూడా కలుపుకుంటాం. కలుపుకున్న రకంగా పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని నిర్మిస్తాం. మన యొక్క చివరి దశ, మన కన్వర్షన్ అనే లెటర్ మన చేతికి వచ్చే వరకు కూడా మన పోరాటం కొనసాగుద్దని చెప్పేసి కూడా మీ దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నాం. అవసరమైతే కుటుంబ సభ్యులతో సహా, ఏదో సినిమాల్లో అంటూ ఉంటారు కదా పిల్ల జల్ల అని, మనం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళైతే భర్తలు, మగవాళ్ళైతే భార్యలు, పిల్లలు, ముతక అందరిని తీసుకుని అవసరమైతే రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ కలిపి సుమారుగా మనం
లక్షన్నర మంది అవుతాము. ఈ 1.5 మంది కనీసం 1 మంది రోడ్ల మీదకి వస్తే ఎంత గొప్ప ప్రభుత్వం అయినా అది వైబ్రేషన్ కావాల్సిందే తప్ప ఈ కార్మికుల శక్తి ముందు నిలబడే పరిస్థితి లేదు. కేవలం 1 మంది వచ్చే వైబ్రేషన్ రావడం కాదు, మనం ఈ దేశంలోని ఈ ప్రపంచంలోనే ఎవడు ఊహించలేనటువంటి కీలక రంగంలో పనిచేస్తాననే విషయాన్ని కూడా మీరు గుర్తించుకోవాలి. ఈ రోజున ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఏమున్నా ఎవరు లేకపోయినా, గాలి నీరు తప్ప కరెంట్ లేకపోతే బ్రతికే పరిస్థితి లేదు. ప్రశాంతమైన గాలి రావాలంటే కరెంట్ ఉండాలి. బోర్లో నుంచి బావిలో నుంచి నీళ్లు పైకి రావాలంటే కరెంట్ ఉండాలి. అంటే గాలి నీరు కంటే కూడా అత్యంత కీలకమైనటువంటి సెక్టర్ మీరు పనిచేస్తున్నటువంటి సెక్టర్. మరి ఆ శక్తి మీకు అర్థమైంది లేదో నాకు తెలియట్లేదు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు అది అనిపిస్తా ఉంటది. ఇంత కీలకమైనటువంటి దట్ట యూత్ ఉన్నటువంటి ఈ రంగంలో ఎందుకు సాధించలేకపోతున్నాం మనం కన్వర్షన్ అనే బాధ నాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరన్ని పెట్టిన ఎన్ని చెప్పినా, ఎంతమంది అడ్డుపడినా కార్మికులందరూ కూడా ఐక్యం కావాలి. 20,000 మందిది ఒకే మాట ఒకే బాట అనే పద్ధతిలో ఉంటే ఈ ప్రభుత్వం దిగొస్తుంది, మేనేజ్మెంట్ దిగొస్తుంది, కన్వర్షన్ సాధిస్తామనే నమ్మకం ఈ జేఏసీ చైర్మన్ గా, సిఐటియు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు గ్యారంటీ ఉంది అనే విషయాన్ని ఎందుకు ఈ విషయం చెప్పదలుచున్నానంటే, నేను కనీసం మీలో ఎవరు చాలా మంది డిపార్ట్మెంట్లకు రాక ముందు నుంచి కూడా ఇదే డిపార్ట్మెంట్ లో నేను లీడర్గిరి చేస్తా ఉన్నాను. అనేక మందికి యాక్సిడెంట్లు అయినప్పుడు, చనిపోతున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇప్పించాము, వాళ్ళకి బెనిఫిట్ ఇప్పించాము. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఇక్కడే మన నాయకులు ఉన్నారు, మురళి, విక్రమరెడ్డి, ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలు బయట ఎవరికో ఇస్తామంటే గట్టిగా పోరాటం చేశాం, ఎదురు నిలబడ్డాం, గుర్రాలతో తొక్కించుకున్నాం, లాఠీ చార్జీ తిన్నాం, అనేక పోరాటాలు చేసి జైలు కూడా వెళ్ళొచ్చాం. కానీ ఆ 7,114 పోస్టులు మన డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్కే ఇప్పించినటువంటి చరిత్ర కూడా మనకు ఉందని, మనకు అంత బలమైనటువంటి శక్తి ఉంది వెనకాల. అటువంటి శక్తిని ముందు పెట్టుకుని మనందరం రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు ఐక్యంగా పోరాటం చేసి ముందుకెళ్ళటానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క మేడ్చల్ అట్లాగే సికింద్రాబాద్ సర్కిల్ ఈ టెంట్ లో కూర్చున్నటువంటి నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి కామ్రేడ్స్ కి, నిన్న మొన్న నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి కామ్రేడ్స్ కి అందరికీ కూడా జేఏసీ రాష్ట్ర చైర్మన్ గా మీ అందరికీ మరొకసారి విప్లవ వందనాలు తెలియజేస్తూ నా ఓపెన్ చేసిన ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.